హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఇండియా అమెరికా రిలేషన్స్ కాస్త డెంటీనే చెప్పుకోవచ్చు. ఆగస్టు 7th నుంచి విధించిన 25%తో పాటుగా ఆగస్ట్ 27th మరలా ఇంకో 25%, అంటే టోటల్గా 50% టారిఫ్ను విధించిన తర్వాత ఇండియన్ లీడర్స్ దగ్గర నుంచి అంత ఆశించిన రెస్పాన్సెస్ అయితే రాలేదు అమెరికాకి. ఈలోపే అమెరికన్ లీడర్స్ కొంతమంది కొన్ని కామెంట్స్ చేయడం చూస్తూ ఉన్నాం మనం. డొనాల్డ్ ట్రంప్ అయితే స్పెసిఫిక్గా మన ఇండియన్ ఎకానమీ మాట్లాడుతూ డెడ్ ఎకానమీ అని చెప్పేసి సంబోధించిన తర్వాత కూడా రష్యన్ ఆయిల్ని మనం ఎక్కువగా పర్చేజ్ చేస్తున్నాము, అది ఆపకపోయినట్టయితే ఇంకా టారిఫ్స్ తోటి ఇంకా అడిషనల్ టారిఫ్స్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుందని చెప్పేసి కామెంట్స్ చేసిన తర్వాత పీటర్ నవారో, ఇతను వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్, రష్యన్ క్రూడ్ ఆయిల్ గురించే మాట్లాడుతూ ఇండియా మస్ట్ స్టాప్ రష్యన్ క్రూడ్ ఆయిల్ అని చెప్పేసి కామెంట్స్ చేస్తూ ఇది కనుక ఆపకపోయినట్టయితే సబ్సిక్వెంట్ టారిఫ్స్ అనేది ఇంకా పెరుగుతూ వస్తాయి తప్ప తగ్గవు అని చెప్పేసి కామెంట్స్ చేశాడు. దాని తర్వాత స్కాట్ బీసెంట్, ఇతను యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ఇతను కూడా అదే విధంగా మాట్లాడుతూ రష్యన్ క్రూడ్ ఆయిల్ బేస్ చేసుకుని మాత్రమే ఈ టారిఫ్స్ అన్ని ఇంపోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కామెంట్స్ను పాస్ చేయడం జరిగింది. రీసెంట్గా సెనేట్ లిండ్సే గ్రాహం ఇతను కామెంట్ చేస్తూ కూడా ఇండియా, చైనా, బ్రెజిల్ ఈ 3 దేశాలు రష్యన్ ఆయిల్ని పర్చేజ్ చేయడం వల్లే ఉక్రెయిన్ సివిలియన్స్ చనిపోతున్నారనే కామెంట్స్ కూడా మన ఇండియా అమెరికా రిలేషన్స్ని ఇంకా వీకెన్ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతకాలం జరుగుతుంది? ఈ టారిఫ్స్ ఇప్పటి వరకు అందరూ అనుకుంటుంది ఏంటంటే ఈ 50% టారిఫ్స్ అనేది లాంగ్ రన్లో ఉండదు, షార్ట్ టర్మ్లోనే ఈ 50% టారిఫ్స్ అనేవి విధిస్తారు, లాంగ్ టర్మ్లో ఈ 50% టారిఫ్స్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఇది కనుక లాంగ్ టర్మ్ కనుక ఇట్లానే సస్టైన్ అయితే కనుక చాలా ఎంప్లాయ్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది 25% టారిఫ్ వరకు ఓకే, కానీ 50% టారిఫ్ అయితే చాలా ఎక్స్పోర్ట్స్, ఎస్పెషల్లీ ఎంప్లాయ్మెంట్ మేకింగ్ ఇండస్ట్రీలో ఇది బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో మోర్ ఎంప్లాయ్మెంట్ అనేది లూజ్ అవడం అనేది స్లోగా మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ సిరీస్ చాలా స్టేబుల్గా స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆగస్ట్ సిరీస్ చాలా ఒడిదుడుకులతో కూడిన మూవ్స్ చూసాం కదా మనం. గ్లోబల్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు వచ్చినప్పటికీ కూడాను మన మార్కెట్లో ఈ ఉదయం నెగిటివ్గా స్టార్ట్ అవ్వడం చూసాం మనం. ఆగస్ట్ సిరీస్లో 1.5% వరకు నిఫ్టీ నష్టపోవడం చూసాం. సెప్టెంబర్ సిరీస్లో అయినా నిఫ్టీ లాభాలతో ముగుస్తుందేమో చూద్దాం. మరి ఆగస్ట్ సిరీస్లో సుమారుగా 267 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ. అలాగే జులై సిరీస్లో 750 పాయింట్ల వరకు నష్టపోవడం జరిగింది. అంటే 2 సిరీస్లో కలిపి మొత్తంగా 1000 పాయింట్స్ నష్టపోయింది నిఫ్టీ. గత 10 సంవత్సరాల డేటా కనుక చూస్తే సెప్టెంబర్ మంత్లో నిఫ్టీ 6 సంవత్సరాలు నష్టపోతే 4 సంవత్సరాలు మాత్రమే లాభాలతో ముగిసింది. అయితే 2023, 2024లో మాత్రము 2% వరకు లాభాలతో ముగిసింది నిఫ్టీ. సెప్టెంబర్ మంత్ ఈవెంట్ఫుల్ మంత్. ఈ మంత్లో జరిగే అన్ని మేజర్ ఈవెంట్స్ను ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ చేంజ్. ఇంతకుముందు వరకు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ థర్స్డే ఉండేది కదా, సెప్టెంబర్ నుంచి ట్యూస్డేకి మారుతుంది. అంటే 2 సెప్టెంబర్ ట్యూస్డే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీతో ఈ చేంజ్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కూడాను ట్యూస్డే నుంచి థర్స్డేకి మారుతుంది. సెప్టెంబర్ 4th థర్స్డే సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సెకండ్ పాయింట్ మనం గమనించాల్సింది 56th GST కౌన్సిల్ మీటింగ్ ఆన్ 3rd and 4th సెప్టెంబర్. న్యూఢిల్లీలో జరగబోయే GST కౌన్సిల్ మీటింగ్ మీద మార్కెట్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా GST 2.0 ఇంప్లిమెంటేషన్ టైమ్ లైన్స్. ప్రధానమంత్రి మోడీ గారు దివాళీ తర్వాత GST 2.0ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి సూచనాప్రాయంగా ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే స్పీచ్లో చెప్పడం జరిగింది. అయితే GST 2.0తో ప్రపోజ్ చేసిన కన్సాలిడేటెడ్ స్లాబ్స్లో కార్స్ లాంటి ప్రీమియం ప్రొడక్ట్స్ మీద 10% వరకు GST తగ్గుతుందనే అంచనాలతోటి పర్చేస్ అనేవి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కస్టమర్స్. అందువల్ల ఫెస్టివల్ సేల్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది చాలా కంపెనీస్కి రెవెన్యూ కానీ ప్రాఫిటబిలిటీ మీద కానీ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. దాంతో Q2 రిజల్ట్స్ కూడా కాస్త ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చిన 50% టారిఫ్ ఏదైతే ఉందో ఇండియన్ ప్రోడక్ట్స్ మీద, దాన్ని కౌంటర్ చేయాలంటే GST రీఫార్మ్స్ని ప్రీపోన్ చేసి డొమెస్టిక్ డిమాండ్ని ఇంప్రూవ్ చేస్తుందనే అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ GST కౌన్సిల్ మీటింగ్ మీద. అందుకే GST కౌన్సిల్ మీటింగ్ అవుట్కమ్ కూడాను మార్కెట్ని 5th సెప్టెంబర్, అట్లానే 3rd, 4th ఏదన్నా మీటింగ్ అవుట్కమ్స్ 3rd, 4thలో కూడా ఏదైనా డిక్లరేషన్స్ ఉంటే ఆ రోజుల్లో కూడాను మన మార్కెట్స్ మీద దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది.
అట్లానే మనం మేజర్గా చూడాల్సిన థర్డ్ పాయింట్ సెప్టెంబర్ 10th 11th ఈసీబీ పాలసీ డెసిషన్. యూరోజోన్లో ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది 10th 11th యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ డెసిషన్ ఉంటుంది ఆ 10th 11th. ఇది మార్కెట్ల మీద పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు, కానీ సెప్టెంబర్ 16th 17th జరిగే ఫెడ్ మీటింగ్ మాత్రం మార్కెట్ల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. రీసెంట్గా పావెల్ జాక్సన్ హోల్ సమ్మిట్లో చేసిన కామెంట్స్తో రేట్ కట్ మీద అంచనాలు పెరిగిపోయాయి కదా మనకి. కనీసం 25 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తారు అనేది పావెల్ స్టేట్మెంట్స్ నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఫెడ్ రేట్ డెసిషన్ మాత్రము ప్రభావం చూపించే అవకాశం ఉంది మన మార్కెట్ల మీద. అంతకంటే ముందుగా సెప్టెంబర్ 11th యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అది కూడాను ఇంపార్టెంట్ డేటా. అది కూడాను వరల్డ్ మార్కెట్స్ మీద ఒక రకమైన ఇంపాక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. దాని తర్వాత మనం ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సిన అయితే ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్. అది సెప్టెంబర్ 29th స్టార్ట్ అయ్యి అక్టోబర్ 1st ముగుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ మీటింగ్లో ఎటువంటి డెసిషన్స్ ఉంటాయనే అంచనాలు సెప్టెంబర్ లాస్ట్ వీక్ ట్రేడింగ్లో మాత్రము మన మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఈలోపే సెప్టెంబర్ 12th రిలీజ్ అయ్యే ఇండియా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. జూలై మంత్ ఇన్ఫ్లేషన్ 1.55%గా నమోదైంది కదా. అది ఆగస్ట్ మంత్లో ఏ విధంగా ఉంటుందనే దాని మీద మార్కెట్లు కాస్త ఆసక్తిగా ఉంటాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో సెప్టెంబర్ 12th రిలీజ్ అయ్యే ఆగస్ట్ మంత్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడాను మనం అబ్జర్వ్ చేయాలి. మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయిందో గమనిస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ అబ్జర్వ్ చేయాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. రేపటికి అంటే సెప్టెంబర్ 1st మండేకి సంబంధించిన లెవెల్స్. ఓకే, ఈరోజు నిఫ్టీ కనుక చూస్తే మీరు ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక్కసారి కనుక ఉన్న పక్కన చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్వర్టెడ్ హ్యామర్, సో లాంగ్ విక్, అప్పర్ విక్ ఉంటుంది, లోయర్ బాడీ కాస్త తక్కువగా ఉంటుంది. సో ఇది డౌన్ ట్రెండ్లో కనుక వస్తే, సో దీని ఇండికేషన్ ఏంటంటే డౌన్ ట్రెండ్లో కనుక వస్తే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్లో అనేది ఒక ఇండికేషన్. సో ఇన్వర్టర్ హ్యామర్ క్యాండిల్ని ఆ విధంగా రీడ్ చేయొచ్చు మనం. సో ఎందుకు ఆ విధంగా మాట్లాడుకుంటామంటే, సో హయ్యర్ విక్, ఇప్పుడు లాంగర్ విక్, అప్ సైడ్ లాంగర్ విక్ ఉందంటే దాని అర్థం ఏంటి? బుల్స్ ట్రై చేశారు, బుల్స్ సీరియస్గా అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. సుమారుగా 24,580 వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. బట్ బేర్స్ ఈ కంటిన్యూషన్ ఏదైతే బేర్స్ డామినేషన్ ఉందో అది ఈరోజు క్యాండిల్ మీద కూడాను ట్రేడింగ్లో కూడాను అది డామినేషన్ కనపడింది. కాబట్టి ఈరోజు బేర్స్ విన్ అయ్యారు. సో బుల్స్ యాక్టివ్ అయితే, మండే కనుక బుల్స్ యాక్టివ్ అయితే మరలా ఒకసారి 24,580 క్రాస్ చేస్తే మరలా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఈ లెవెల్ 24,450. ఓకే, 24,450 మనకి ఇంకా సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈరోజు క్లోజింగ్ 24,427 అయినప్పటికీ కూడాను మనం స్టిల్ ఆ లెవెలే 24,450 నుంచి 24,350 ఇంతకుముందే మనం అనుకున్నాము. ఈ 100 పాయింట్స్ రేంజ్లో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాము. సో ఇప్పటికీ ఆ సపోర్టే 24,450 నుంచి 24,350. ఇక్కడ రేంజ్ చూడాలి మనము. ఇక్కడ మనం ఒక స్పెసిఫిక్ పాయింట్ కంటే కూడాను ఒక రేంజ్ లాగా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో మనం రేంజ్గా తీసుకుంటే ఇప్పుడు మనం దీన్ని సపోర్ట్ లెవెల్ని మనం ఒక రేంజ్ కింద నోట్ చేసుకుంటే 24,350 నుంచి 24,450. సో ఇది మనం సపోర్ట్ రేంజ్ అనుకోవచ్చు. సో ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా యాక్ట్ అవుతుందనేది చూడాలి. ఒకవేళ ఇది బ్రీచ్ చేసి కిందకు వస్తే కనుక 24,200 వరకు కూడాను డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో బట్ నేను అనుకోవటం ఈ రేంజ్లో సపోర్ట్ తీసుకొని మరలా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఈ క్యాండిల్ని బట్టి కూడా చూస్తే ఈరోజు బుల్స్ కాస్త యాక్టివ్గానే ఉన్నారు. సో దాన్ని బట్టి చూసినా కూడాను మనకు మార్కెట్లో మండే కాస్త ఏదైనా మనకు పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏదైనా వస్తే మరలా ఒకసారి అప్ సైడ్ మూవ్ అవుతుందేమో అని చెప్పేసి ఆశిద్దాం మనం. ఓకే, అదే అప్ సైడ్ చూడాలంటే మనం ప్రస్తుతం ఈరోజు హైయే మనము రెసిస్టెన్స్ కింద చూడాలి. సో ఈరోజు హై ఎంత? 24,570. సో 670 నుంచి మనం 570కి షిఫ్ట్ అవుతున్నాం లోయర్ సైడ్. ఓకే, రెసిస్టెన్స్ వచ్చి 24,570, సపోర్ట్ వచ్చేసి ఈ రేంజ్ 24,450 నుంచి 24,350. సో ఈ రేంజ్ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంది రాబోయే రోజుల్లో నిఫ్టీకి సంబంధించి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో చార్ట్లో కనుక చూస్తే మీరు ఇది పర్ఫెక్ట్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఓకే, సో ఇక్కడ హయ్యర్ విక్ అనేది అప్ సైడ్ చాలా ఎక్కువ ఉండింది. ఎక్కడ ఓపెన్ అయిందో సుమారుగా అక్కడే క్లోజ్ అయింది.
ఓకే, 53,660 దగ్గర ఓపెన్ అయ్యి 53,656 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. సో రోజంతా మూమెంట్ అప్ సైడ్ చేయడానికే ట్రై చేశారు. బుల్స్ ఈరోజు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ బేర్స్ డామినేట్ చేశారు. బేర్స్ కంటిన్యూస్గా ఇక్కడి నుంచి అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 56,000 దగ్గర నుంచి లోయర్ సైడ్ మూవ్ చేసుకుంటూ వస్తున్నారు కదా. సో ఇంకా కూడాను ఆ బేర్స్ అనేది వాళ్ళే డామినేట్ చేశారు ఈరోజు మార్కెట్లో కూడా. సో రేపు ఏదైనా బుల్స్ 53,900 అబోవ్ లెవెల్స్ కనుక మూవ్ చేయగలిగితే, ఫామ్గా ఇది మూవ్ అయ్యి అబోవ్ సైడు లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఉంటే కనుక మరలా ఒకసారి 54,400, 54,500 వరకు కూడాను వెళ్ళే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఓకే, మనం డౌన్ సైడ్ చూడాల్సింది 53,540. ఈరోజు లో కూడాను 53,606. మనం చూడాల్సింది 53,540 సపోర్ట్ కింద, 54,415 అది రెసిస్టెన్స్ కింద. ఓకే, సో అది మనం చూడాల్సింది. అయితే 54,400 అనేది కాస్త డిస్టెంట్లో ఉంది, బట్ చెప్పలేము. బుల్స్ మళ్ళీ కాస్త అప్పర్ హ్యాండ్ తీసుకుంటే కనుక మండే 54,400 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, సో అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్కి సంబంధించి మండేకి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు ఆర్ఈసీ లిమిటెడ్. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ. ఓకే, సో సుమారుగా దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 92,280 కోట్లు. 92,280 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ చూస్తే, సో మీరు రీసెంట్గా అటు పర్ఫార్మెన్స్ చూస్తే ఆర్ఓసి 10%, నియర్లీ 10% ఉంటే దీని ఆర్ఓఈ 21.5% ఉంది. ఇది 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. 349 52 వీక్ లో, ఈరోజు క్లోజ్ అయింది 350. ఓకే, దీని డివిడెండ్ ఈల్డ్ కూడాను 5% ఉంది, మోర్ దాన్ 5%. మంచి డివిడెండ్ ఈల్డ్ ఉన్న కంపెనీ. అట్లానే దీని రిజల్ట్స్ కనుక చూస్తే, మీరు రీసెంట్ రిజల్ట్స్ కనుక చూస్తే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఓకే, సో వీళ్ళ రిజల్ట్స్ చూస్తే మీరు జూన్ 2025కి 14,737 కోట్లు, మార్చి 2025కి 15,300. బట్ యూజువల్గా జూన్ క్వార్టర్లో వీళ్ళు పోస్ట్ చేస్తుంది మార్చ్ క్వార్టర్ కంటే కొద్దిగా తక్కువనే పోస్ట్ చేస్తున్నారు. ఓకే, సో బట్ ఓవరాల్గా గ్రోత్ పాత్లోనే ఉంది ఈ కంపెనీ. సో లాస్ట్ క్వార్టర్లోనే కొద్దిగా తక్కువ రిజల్ట్స్ పోస్ట్ చేశారు, బట్ ఓవరాల్గా నెట్ ప్రాఫిట్స్ కానివ్వండి, సో ప్రాపర్గా మేక్ చేయగలుగుతున్నారు. 2022 జూన్లో 2,400 కోట్లు నెట్ ప్రాఫిట్ ఉంటే 2025 జూన్కి వచ్చేటప్పటికి 4,466 కోట్లు వీళ్ళు ప్రాఫిట్ మేక్ చేయగలిగారు. సో ఓవరాల్గా ఈ కంపెనీ సో ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది. మీరు చార్ట్ కనుక చూస్తే రీసెంట్ లో కంటే కూడాను 359 కంటే కూడాను 350 దగ్గర ఉంది ఇప్పుడు. సో ఈ 300 నుంచి 350 రేంజ్లో కన్సాలిడేట్ అవుతుందేమో చూడాలి. సో ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నామంటే, ఇది రీసెంట్గా చాలా లోకి మూవ్ అయింది. సుమారుగా 600 లెవెల్స్ నుంచి 600, 550 లెవెల్స్ నుంచి 350 లెవెల్స్కి వచ్చింది. సో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ. పైగా ఇండియన్ గవర్నమెంటు ఈ రూరల్ మార్కెట్లో ఈ ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి టార్గెట్స్ కూడా నిర్ణయించుకున్నారు రాబోయే 3 సంవత్సరాల్లో. సో వీళ్ళు అన్ని గ్రామాలకి కరెంట్ ఇవ్వాలి అని చెప్పేసి టార్గెట్లో పెట్టుకున్నారు. పైగా ఇప్పుడు ఎనర్జీ జనరేషన్కి మంచి ఊతమిస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో దాంతో ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతం అయితే కాస్త డౌన్ ట్రెండ్లో ఉంది, కానీ బట్ ఓవరాల్గా మరలా గ్రోత్ పాత్లోకి వస్తుంది ఈ కంపెనీ. ఓకే, సో మీరు దీన్ని మీ రాడార్లో యాడ్ చేసుకొని ఈ 350 and 300 ఈ రేంజ్లో మీరు పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు మీరు దాన్ని స్లోగా గ్రాడ్యువల్గా పిక్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి, ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేయదగ్గ కంపెనీ ఇది. ఓకే, దీని డివిడెండ్ ఈల్డ్ కూడాను మోర్ దాన్ 5% ఉంది. ఓకే, మీరు డివిడెండ్ పరంగా కూడాను దీని నుంచి బెనిఫిట్ పొందొచ్చు. ఓకే, ఇది పైగా దీని ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. సో ఇది 50% డివిడెండ్ ఈల్డ్ ఇచ్చారంటే ఏదైనా ఒక క్వార్టరు అంటే 5 రూపీస్ వస్తుంది. ఓకే, సో మంచి నెట్వర్త్ ఉన్న కంపెనీ, మంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. వీళ్ళ ప్రాఫిటబిలిటీస్ కూడా బాగున్నాయి. 14,000 crores రెవెన్యూ ఉంటే 4,000 crores ప్రాఫిట్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే, సో మంచి ప్రాఫిటబుల్ కంపెనీ. ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉంది, మనం పిక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న కంపెనీ. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.